పవన్ కళ్యాణ్ నాగార్జున వీళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి. అందుకోసమని అఖిల్ పెళ్లికి నాగార్జున పవన్ కళ్యాణ్కి ఆహ్వాన పత్రిక ఇవ్వలేదు అంటూ సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక న్యూస్ మాత్రం తెగ వైరల్ అవుతుంది. అయితే అక్కినేని అఖిల్ పెళ్లి అంగరంగ వైభవంగా చాలా ఘనంగా జరిగింది. సినిమా సెలబ్రిటీస్ కావచ్చు, రాజకీయ ప్రముఖులు కావచ్చు, అందరూ కూడా హాజరయ్యారు. వాళ్ళకైతే దీవెనలు ఇచ్చారు. సో రీసెంట్గా రిసెప్షన్ కూడా చాలా గ్రాండ్గా జరిగింది. మరి దీని వెనకాల అంటే ఇక్కడ ఏపీకి వెళ్ళి సీఎం చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆహ్వాన పత్రిక ఇచ్చారు. కానీ అక్కడే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి మాత్రం ఆహ్వాన పత్రిక ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? నిజంగానే వీళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయంటే అందులో కూడా నిజం లేదు. అయితే ఇక్కడ సీఎంకి ఇచ్చినప్పుడు పక్కడే ఉండే డిప్యూటీ సీఎంకి ఎందుకు ఇవ్వలేదు? అందరం వెళ్ళారు కదా, మరి ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వలేదని చాలా మంది కూడా ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. సో ఇటు తెలంగాణకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా అదేవిధంగా డిప్యూటీ సీఎం గారికి చాలా మంది కూడా ఆహ్వాన పత్రిక ఇచ్చారు. మనం సోషల్ మీడియా వేదికగా అన్ని ఫొటోస్ కూడా చూసాం. అయితే ఇప్పుడు ఇష్యూ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సినిమా రంగంలో ఆయనతో పాటు ఎన్నో సినిమాలు చేశారు. మంచి అప్పట్లో స్టార్ హీరో, స్టిల్ ఇప్పటి కూడా స్టార్డమ్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పుడు రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి డిప్యూటీ సీఎంగా ఒక 5 శాఖలకు మంత్రిగా కూడా తన నిర్వహణలో మాత్రం 100% ఫుల్ఫిల్ చేస్తున్నాడని చెప్పుకోవచ్చు. సో మరి అటు సినిమా రంగం పట్ల కూడా మంచి ఫ్రెండ్స్, మరి రాజకీయ రంగంలోకి వచ్చిన తర్వాత ఎందుకు మర్చిపోతారో, అసలు వీళ్ళిద్దరి మధ్య ఎందుకు ఇంత విభేదం, కనీసం కొడుకు పెళ్లికి కూడా పిల్లనంత దూరం ఉందా అని కూడా చాలామంది ఆలోచిస్తున్నారు. కానీ ఇందులో ఏమాత్రం కూడా నిజం లేదు. అయితే ఎప్పుడైతే నాగార్జున గారు ఏపీకి సంబంధించి సీఎం గారికి అంటే చంద్రబాబు నాయుడు గారికి ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ గారు లేరు. ఏంటంటే ఆయన ఓజీ సినిమాలో ఫుల్ బిజీగా ఉన్నాడు. అది కూడా ఇక్కడ కాదు, ముంబైలో ఉన్నారు. సో అందుకోసమని ఆయనకు ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి కుదరలేదు. అంత మాత్రం చెప్పలేదని కూడా లేదు. ఫోన్ కాల్ ద్వారా అయినా ఎట్లయినా చెప్పుండొచ్చు, అంటే చెప్పకుండా ఎవరు కూడా ఉండరు. కాకపోతే ఆయన అక్కడ ఓజీ సినిమాలో షూటింగ్లో మాత్రం ఫుల్ బిజీగా ఉన్నాడు కాబట్టి రాలేకపోవచ్చు. ఒకవేళ వచ్చినప్పటికీ కూడా దానికి సంబంధించిన ఫుటేజ్ ఏవి కూడా మన దగ్గరికి రాకపోయి ఉండొచ్చు. ఎందుకంటే అఖిల్ పెళ్లికి సంబంధించి ఏ ఒక్క ఫుటేజ్ కూడా ఇంతవరకు బయటకు రాలేదు. బయట ఉన్న వాళ్ళు కొంతమంది ఫ్యాన్స్ కానీ మీడియా వాళ్ళు షూట్ చేసినటువంటి కొన్ని ఫుటేజెస్ మాత్రమే బయటకు వచ్చాయి. సో మరి ఈ విషయం పట్ల నాగార్జున గారు కానీ పవన్ కళ్యాణ్ గారి బయటకు వచ్చి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆయన అక్కడ సినిమా షూటింగ్లో బిజీ ఉన్నాడు, ఇక్కడ కొడుకు పెళ్లి పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఆయన లేకపోవడం వల్ల ఆ టైంకి పవన్ కళ్యాణ్ గారు ముంబైలో ఓజీ సినిమా షూటింగ్లో బిజీ ఉన్నాడు కాబట్టి ఆయన ఆహ్వాన పత్రిక ఇవ్వలేదు. సో దీన్ని కూడా చాలా మంది సోషల్ మీడియాలో ఒక వక్రీకరించి మాట్లాడుతూ వ్యతిరేకంగా ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి, అందుకోసమని పత్రిక ఇవ్వలేదని చాలా మంది కూడా మాట్లాడుతున్నారు. ఇందులో ఏ మాత్రం కూడా నిజం లేదు.